హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ విభాగంలో ప్రభుత్వము ఈసారి భారీ మార్పులను తీసుకువచ్చింది. నేను చెప్పబోయేటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల 30వ తారీఖు నుండే ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే ముఖ్యంగా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, ఏ జిల్లాల్లో వాళ్లకు ఈ నెల 30వ తారీఖు నుండే పెన్షన్లను పంపిణీ చేస్తారు, ఎవరికి పెన్షన్లను పంపిణీ చేస్తారు, ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు, ఏ పెన్షన్ కేటగిరీ వాళ్లకు ఎంతెంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు. సో ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. వీటన్నిటితో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. ఈసారి ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీతో పాటు కొత్త వాళ్లకు నేను చెప్పేటువంటి కేటగిరీ వాళ్లకు పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో అది ఏ కేటగిరీ వాళ్లకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి ఇస్తారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కొత్త పెన్షన్లను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, కొత్త వితంతు పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు. సో ఇలాగా వీటి గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ప్రతి నెల పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే రేపు ఆగస్టు నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేస్తారు. అయితే ఈసారి పెన్షన్ల పంపిణీ తేదీల్లో ప్రభుత్వము భారీ మార్పులను తీసుకొచ్చిందన్నమాట. సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారము ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లోనే పెన్షన్లను పంపిణీ చేయాలి. ఒకవేళ 1వ తారీఖున గనక సెలవు గనక వచ్చినట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కానీ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో అలాగా 2 రోజులు ఖచ్చితంగా పెన్షన్లను పంపిణీ చేయాలి. 1, 2 తారీఖుల్లో ఏ విధమైనటువంటి సెలవు లేకపోయినట్లయితే గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఆ 2 రోజులే పెన్షన్లను పంపిణీ చేసేస్తారు. ఓకేనా? సో అలాగా ఈసారి ఏ తేదీల్లో పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు అనే విషయాల గురించి మీకు తొలిత చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు ఈ పెన్షన్లను నేను చెప్పేటువంటి జిల్లాల వాళ్లకు ఈ నెల 30వ తారీఖు నుండే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారన్నమాట. ఓకేనా? సో అది ఎందువల్ల పంపిణీ చేస్తున్నారు, ఏ కారణం చేత పంపిణీ చేస్తారో చెప్తాను. సో టోటల్గా 6 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఈ 6 డిస్ట్రిక్ట్స్లో ఈ నెల 30వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాల్లో ఈ నెల 30వ తారీఖు నుండి పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ 6 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా సమాచారాన్ని తెలుసుకోండి తప్పకుండా. ఈ నెల 30వ తారీఖున పెన్షన్ల పంపిణీ ఉంటుంది. సో అందరూ 1వ తారీఖున కదా అని వెయిట్ చేయొద్దు. ఓకేనా? సో 30వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఈ 6 డిస్ట్రిక్ట్స్లలో తప్పకుండా పెన్షన్లను తీసుకోండి, ఎవరు కూడా పెండింగ్లో పెట్టుకోకుండా. ఓకేనా? సో అయితే ఏ కారణం చేత ఈ నెల 30వ తారీఖున ఈ 6 జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు అంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఈ నెల 30 నుండే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో దీంతో పాటుగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా తెలియచేయడం జరిగిందనమాట. సో ఇందుకు గాను పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులు ఈ 6 జిల్లాల్లో ఈ నెల 29వ తారీఖునే తీసుకొచ్చుకొని రెడీగా ఉండాలని కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులకు చెప్పున్నారు. సో 29వ తారీఖున సాయంత్రం లోపల డబ్బులు అనేది తీసుకొచ్చి పెట్టుకుంటే 30వ తారీఖున తెల్లవారుజాము నుంచి అంటే ఒక 6:30 7 గంటల నుంచి పెన్షన్ డబ్బులు అనేటువంటివి అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రిమైనింగ్ జిల్లాల్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ డబ్బులను 1వ తారీఖు నుండే పంపిణీ చేస్తారు.
ఈ 6 జిల్లాల వాళ్ళకి తప్ప మిగిలినటువంటి జిల్లాల వాళ్ళందరికీ కూడా 1వ తారీఖున పంపిణీ చేస్తారు. మళ్ళా 2వ తారీఖున పెన్షన్‌లను ఇవ్వరు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం వస్తుంది మనకు. తిరిగి మళ్ళా 3వ తారీఖున పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. మాక్సిమం చాలామంది కూడా 1వ తారీఖునే పెన్షన్‌లను తీసేసుకుంటారు. ఎవరో మిగిలుంటారు కదా అరాకొర అటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున ఇస్తారు. సో, అయితే ఈసారి ఆగస్టు 2వ తారీఖున సెలవైతే వస్తుంది. అందువల్ల 3వ తారీఖున పెన్షన్‌లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇవండి ఫైనల్‌గా పెన్షన్‌ల పంపిణీ తేదీలనేటివి. నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 30వ తారీఖునే పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. మరి చెప్తున్నాను. ఓకేనా? సో, ఇది కొంచెం మార్పు అనేదైతే జరిగిందనమాట ఈ ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీలో మాత్రమే. సో, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా మనకు జనరల్‌గా 1, 2 తారీఖులోనే పెన్షన్‌లను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇకపోతే ఎవరెవరికి పెన్షన్‌లను ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్‌లను ఇవ్వరు అంటే, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. సో, రీసెంట్‌గా ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియలు జరిగాయి. సో, అప్పుడు చాలామందిని కూడా అనర్హులుగా గుర్తించి ఉన్నారు. సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% కూడా వైకల్యతత్వం లేనటువంటి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తు చేశారు. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను రద్దు చేసే ప్రక్రియ జరుగుతూ ఉందన్నమాట. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌లు అనేటువంటి వాటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో, రీసెంట్‌గా మనకు కొత్త సదరం సర్టిఫికేట్స్‌కి సంబంధించి స్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. చాలామంది కూడా స్లాట్స్ బుక్ చేసుకున్నారు. సో, వాళ్ళకి స్లాట్స్ బుక్ చేసుకున్నాక టైమ్ అండ్ డేట్ ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. ఆ లొకేషన్ అవన్నీ కూడా. సో, ఆ టైంకి, ఆ డేట్‌కి, ఆ హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళు పరీక్షలు చేసుకుంటే వాళ్ళకి గనక 40% కంటే ఎక్కువ శాతం ఉన్నట్లయితే వైకల్యతత్వం అనేది వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా జారీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ పెన్షన్ లబ్ధిదారులకి ఎంతెంత పెన్షన్ డబ్బులను ఇస్తారు అంటే, వృద్ధులకు వచ్చేసి 4,000, దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి 6,000, 10,000, అలాగే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000. సో, ఇలాగ పెన్షన్ కేటగిరీని బట్టి డబ్బులనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? ఈ జూలై నెలలో మీరు ఎంత పెన్షన్ డబ్బులు తీసుకొని ఉంటారో అంత పెన్షన్ డబ్బులే మీకు ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా రావడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఇక్కడికి ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్ అనమాట. నెక్స్ట్ ఇకపోతే ఆగస్ట్ నెల పెన్షన్‌లో కొన్ని కొత్త పెన్షన్లు అనేటువంటివి యాడ్ అవుతాయి. సో, ఫస్ట్ వచ్చేసి అవేంటంటే స్పౌస్ పెన్షన్‌లనమాట. ప్రతి నెల కూడా ఈ స్పౌస్ పెన్షన్‌లను యాడ్ చేస్తూనే ఉంటారు కొత్త వాటిని. మొన్న జూలై నెల పెన్షన్ల పంపిణీలో కూడా కొన్ని కొత్త స్పౌస్ పెన్షన్లను యాడ్ చేశారు. కొంతమంది కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు అయ్యేటువంటివి పంపిణీ చేశారు. 4,000 రూపాయల చొప్పున. అలాగే ఇప్పుడు ఈ జూలై నెల 15వ తారీఖు వరకు ఎవరైతే కొత్తగా స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్ట్ నెలలో కొత్త పెన్షన్లను జారీ చేయడం జరుగుతుంది. వీటికి మాత్రం ప్రతి నెల అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటారు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్‌లకి ఎప్పుడు దరఖాస్తులు జరుగుతాయని అంటున్నారు. సో, ప్రస్తుతానికైతే మనకు దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా డేట్ అనేది అయితే లేదండి. సో, ఒక 2, 3 నెలలు పట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, దాంతో పాటుగా కొత్త విడో పెన్షన్స్ అనేటువంటి వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతూ ఉన్నారు. ఓకేనా? సో, వీటికైతే ఒక నెల రోజులు టైం అయితే పడుతుందన్నమాట. సో, రీసెంట్‌గా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో 1 లేదా 2 నెలల్లో ఈ విడో పెన్షన్ల పంపిణీ అనేది అయితే కార్యక్రమం జరుగుతుందని. సో, ఇప్పటికే మనకు 2, 3 సార్లు వాయిదా పడింది విడో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది. ఓకేనా? సో, చూద్దాం ప్రభుత్వం నుండి ముందు రోజుల్లో ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా నేను అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. హలో.